ఓం నమో వెంకటేశాయ. ఈరోజు మనం అలిపిరి మెట్ల మార్గం నుంచి వెళుతూ తలయేరు గుండు గురించి మరియు కురువ మండపం గురించి, నామల గావి గురించి, అశ్వత్థ వృక్షం గురించి, విరాజ నది గురించి, శ్రీవారి పుష్కరిణిలో ఉన్న అద్భుతాల గురించి తెలుసుకుందాం. కొత్తగా ఛానల్ని చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి ముందుకు నడిపించండి. అలిపిరి మెట్ల మార్గంకి ఆపోజిట్గా ఒక కాంప్లెక్స్ ఉంటుంది. అందులో లగేజ్ని మీరు భద్రపరచుకోవచ్చు. కొండపైన మళ్ళీ తిరిగి రిసీవ్ చేసుకోవచ్చు. మీరు ఇచ్చిన లగేజ్ని కింది నుంచి కొండపైకి తీసుకువచ్చి కౌంటర్లో భద్రపరుస్తారు. మీకు ఇచ్చిన టోకన్ని చూపించి మళ్ళీ మీరు ఇచ్చిన సామాన్లను, లగేజ్ను స్వీకరించవచ్చు. ఇది ఉచితంగా చేస్తారు. అలిపిరి మెట్ల మార్గం చాలా పురాతనమైనది. అందరూ ఎక్కువగా ఉపయోగించే మెట్ల మార్గం. ఈ మెట్ల మార్గం యొక్క మెట్లు 3550 ఉంటాయి. పూర్వం దూర ప్రయాణాలు చేస్తూ వచ్చిన భక్తులు ఇక్కడ అలిపిరి బాట మొదలగు స్థానం దగ్గర ఇక్కడ విశ్రాంతి తీసుకొని వాళ్ళైతే ప్రయాణం చేసేవారు. పూర్వం అలిపిరిని అడిపులి అని పిలిచేవారు. అడి అంటే పాదం, పుల అంటే చింత చెట్టు. ఇక్కడ చాలా పెద్ద చింత చెట్టు ఉండేది. ఈ చెట్టు క్రిందే తిరుమల నంబి రామానుజునికి రామాయణ రహస్యాలను ఉపదేశించాడు. మధ్యాహ్నపు వేళలో రామానుజునికి పాఠం చెప్పడంలో నిమగ్నమై ఉన్నప్పుడు, పరమాత్ముని పూజలకు వేళ అయినప్పుడు నంబి తపన తీర్చే స్వామి పాదాలు ప్రత్యక్షమయ్యాయి. ఇంకో ఇతిహాసం ప్రకారం కురువ నంబి వెంకటేశ్వరుని నైవేద్యం కోసం మట్టి కుండలు తయారు చేస్తూ ఇక్కడ నివసించాడు. మట్టితో పుష్పాలు చేస్తూ వాటిని భగవత్ పాదాలకు సమర్పణ చేసేవాడు. నంబి కులాల చక్రం, మట్టి ముద్ద కులాల సమ్మెటలు. ఈ వివరాలు శిలాఫలకాలుగా రెండవ గాలి గోపురం మెట్ల పక్కనే ఉన్నాయి. అలిపిరి నుండి తిరుమలకు ఉన్న 2 ఘాట్ రోడ్లు. పాత రోడ్డు 1945లో వేశారు. 19 కిలోమీటర్ల పైనుండి కిందకి వాహనాలు వస్తూ ఉంటాయి. ఇంకో కొత్త రోడ్డు 1974లో కొండ పైకి వెళ్లేందుకు వాడుతున్నారు. ఇప్పుడు పూర్వం శ్రీ వెంకటేశ్వర స్వామి వారు ఈ 7 కొండలు ఎక్కే ముందు తన పాదరక్షలను ఈ కొండ కింద భాగంలో వదిలేసి 7 కొండలు ఎక్కడం జరుగుతుంది. ఈ అలిపిరి బాటలో స్వామివారు వెళతారు. ఈ 7 కొండలు తిరుమల క్షేత్రం, శ్రీ వరాహ స్వామివారి క్షేత్రం ఎంతో పవిత్రమైనది కనుక స్వామివారు స్వయంగా తన పాదరక్షలను కింద విడిచిపెట్టి పైకి ఎక్కుతాడు. ఇప్పుడు స్వామివారు విడిచిపెట్టిన స్థలంలో వెండి పాదాలను, బంగారు పాదాలను భక్తులకు ఇచ్చి గుడి చుట్టూ ప్రదర్శన చేస్తూ ఉంటారు, వారి నెత్తిపైన ఉంచుకొని. ఇప్పుడు మనం తల తాకుడు గుండు దగ్గరికి వెళదాం. తలయేరు గుండు అని కూడా దీనికి ఒక పేరు. ఈ ప్రదేశం నుంచి మెట్ల మార్గం చాలా కఠినంగా ఉంటుంది. అందరికీ మొకాలు నొప్పి రావడం మొదలగునది పట్టుకోవడం అనేటివి జరుగుతుంది. అలా మొకాలు నొప్పి రాకుండా ఉండాలి అని భక్తులు అందరూ ఈ తలయేరు గుండుకు మొకాలను తాకిచ్చి దండం పెట్టుకుంటారు. మొకాల నొప్పి ఉన్న వాళ్ళకి కూడా మొకాల నొప్పి పోతుంది. అలా మొకాలు తాకిచ్చి ఆ గుండుకు మీరు చూడండి. మొకాలను తాకిచ్చిన భాగాలలో మనకి గుంతలుగా అయితే గుండు కనపడుతుంది. ఈ తలయేరు గుండుకు మొకాలను తాకిచ్చి మెట్లెక్కితే మొకాలు నొప్పి ఉండవని పూర్వీకుల నమ్మకం. అలా వచ్చిన భక్తులు తమ తలను, మొకాలను ఈ గుండుకు తాకించి తరతరాలుగా మెట్లు ఎక్కడం అంటూ జరుగుతుంది. పూర్వం కొంతమంది భక్తులు మేము అంటరాని వాళ్ళం, మాకు దర్శనం ఉంటుందో ఉండదో స్వామిది,
మేము కొండ ఎక్కడానికి అర్హులమో కాదో అని భావించి ఈ తలయేరు గుండు దగ్గర అయితే స్వామివారిని మొక్కుకొని వెళ్ళేవారు. అయితే స్వామివారు కొండ పైననే కాదు, ఈ కొండనే స్వామివారు అని నిరూపించుకోవడం జరిగింది. స్వామివారి మహిమ ఈ తలయేరు గుండు స్వరూపంలో చూపెట్టాడు. అప్పటి నుంచి భక్తులు ఈ తలయేరు గుండుకు తల తాకియడం, మొఖాలు తాకియడం చేసి కొండ అయితే ఎక్కడం జరుగుతుంది. వాళ్ళు ఇలా తాకిచ్చి మెట్లు ఎక్కడం ద్వారా వాళ్ళకి మోకాళ్ళు నొప్పి అనేది రాకుండా ఉంటుంది, అలసట అనేది రాకుండా ఉంటుంది అని భక్తుల నమ్మకం. నిజంగానే భక్తులకి ఇది జరుగుతూ వస్తుంది. కురువ మండపం గురించి మనము పూర్తిగా తెలుసుకుందాం. తొండమాను రాజుల కాలంలో కురువనంబి అనే భక్తుడు శ్రీనివాసునికి నైవేద్యం వంటకు కావలసిన కుండలు చేసేవాడు. అతను ఉన్న దగ్గరే ఒక కొయ్యతో స్వామివారి విగ్రహాన్ని చేసి దాన్ని మట్టితో చేసిన పూలతో పూజించేవాడు. తిరుమలలో ఉన్న స్వామివారిని రాజు బంగారు పూలతో పూజించేవాడు. మరుసటి రోజు రాజు వచ్చి చూసినప్పుడు తను పెట్టిన బంగారు పుష్పాలు తొలగిపోయి మట్టితో చేసి పెట్టిన పూలు కనిపించేవి. రాజు ఆలోచనలో పడ్డాడు. అతను పెట్టే బంగారు పుష్పాలు తొలగిపోయి మట్టి పూలు ఎలా వస్తున్నాయి అని తెలుసుకోగా కురువనంబి అనే కుండలు చేసుకునే వ్యక్తి భక్తితో పూలు పెట్టి పూజిస్తున్నాడు తెలిసింది. నా బంగారు పుష్పాల కంటే మట్టి పుష్పాలే ఎక్కువనా స్వామివారికి అని అనుకోగా స్వామివారు అంటారు, నువ్వు అహంతోని బంగారు పుష్పాలను పెట్టి పూజిస్తున్నావు. కురువనంబి ఎంతో భక్తితో నాకు మట్టి పుష్పాలను అర్పిస్తున్నాడు. భక్తితో చేసింది ఇచ్చింది ఏదైనా ఎక్కువనే అని స్వామివారు సమాధానం ఇస్తారు. కురువనంబి భక్తికి మెచ్చిన స్వామివారు నంబి వద్ద మట్టి కుండలోని సంకటి తినేవారు. ఇప్పటికీ కూడా తిరుమలలో ఎన్ని బంగారు పాత్రలు ఉన్నా కూడా మట్టి కుండలోనే నైవేద్యాన్ని స్వామివారికి పెడతారు. కురువ మండపంలో కుండలు చేసే దృశ్యాలు చెక్కబడి ఉన్నాయి. మీరు వెళ్ళినప్పుడు దర్శించుకోండి. అదివో అల్లదివో శ్రీహరివాసము, అదివో అల్లదివో శ్రీహరివాసము, 10,000 శేషుల పడగలమయము, అదివో అల్లదివో శ్రీహరివాసము, 10,000 శేషుల పడగలమయము, అదిగో అల్లదిగో శ్రీహరివాసము, 10,000 శేషుల పడగలమయము, అదిగో అల్లదిగో శ్రీహరివాసము, శ్రీహరివాసము, శ్రీహరివాసము. వెంకటాచలమగిలో నరము, అదివో బ్రహ్మాదుల కపురూపము, అది వెంకటాచలమగిలో నరము, అదివో బ్రహ్మాదుల కపురూపము, అదివో నిత్య నివాసమఖిలమునులకు, వెంకటరమణ సంకటహరణ, వెంకటరమణ సంకటహరణ, వెంకటరమణ సంకటహరణ, వెంకటరమణ సంకటహరణ, అదిగో నిత్య నివాసమఖిలమునులకు, అది చూడుడు అది నొక్కుడు ఆనందమయము, అది చూడుడు అది నొక్కుడు ఆనందమయము, అదిగో అల్ల
శ్రీహరివాసము 10,000 శేషుల పడగలమయము అదిగో చల్లదిగో శ్రీహరివాసము 10,000 శేషుల పడగలమయము అదిగో చల్లదిగో శ్రీహరివాసము 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 వెంకటనల్లదివో శేషాచలము మిగిలున్న దేవతల నిజవాసము వెంకటనల్లదివో శేషాచలము మిగిలున్న దేవతల నిజవాసము తుంగిత నల్లదివో మూలనున్న ధనము వెంకటరమణ సంకటహరణ వెంకటరమణ సంకటహరణ వెంకటరమణ సంకటహరణ వెంకటరమణ సంకటహరణ ముంగిట నల్లదివో మూలనున్న ధనము బంగారు శిఖరాల పౌరమయము అదిగో అల్లదివో శ్రీహరివాసము 10,000 శేషుల పడగలమయము అదిగో అల్లదివో శ్రీహరివాసము 10,000 శేషుల పడగలమయము అదిగో అల్లదివో శ్రీహరివాసము 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 కైవల్య పరము ఘటనగమదివో శ్రీ వెంకటాపతికి సిరులైనవి కైవల్య పరము శ్రీ వెంకటాపతికి శ్రీ వెంకటాపతికి సిరులైనవి. మనము వీడియో స్టార్టింగ్ నుంచి స్వామివారి దశావతారాలను అయితే మనం దర్శనం చేస్తూ వస్తున్నాము. ఇప్పుడు చూస్తున్న అవతారము శ్రీ కల్కి అవతారము. కాలిబాట మెట్ల మార్గంలో హనుమంతుడి విగ్రహం అయితే భారీ నిర్మాణం అయితే ఉంటుంది. ఇక్కడ భారీ విగ్రహ నిర్మాణం ఎందుకు జరిగింది అని తెలుసుకుందాం. పూర్వం ఇక్కడ మెట్ల బాటలో వచ్చే భక్తులను దొంగల ముఠాలు అయితే కాపల కాసి దొంగతనం చేయడం, వాళ్ళ దగ్గర ఉన్న సొమ్మును దోచుకోవడం జరుగుతూ ఉండేది. ఇక్కడ భక్తుల రద్దీ అనేది ఉండకపోతుండే, చాలా అడవి ప్రాంతం అవడంతో అప్పుడు ఉన్న టీటీడీ అధికారులు ఆలోచన చేసి హనుమంతుడి భారీ విగ్రహాన్ని నిర్మాణం చేశారు. దానితో ఎప్పుడు చూసినా భక్తులు రద్దీగా ఉండడం, ఇక్కడ అందరూ గుంపులు గుంపులుగా వచ్చి మొక్కుకొని వెళ్ళడం జరిగింది. అప్పటి నుంచి దొంగల బారి నుండి తప్పించుకోవడం జరిగింది. బందిపోట్లు తక్కువ అవ్వడం జరిగింది. పాప సరే సరే అయిపోయిందా? ఇప్పుడు మనం చూస్తున్న ముగ్గుబావి మండపం దగ్గరలో నామాల గావి అని చెప్పేసి బాయి అయితే ఉంటుంది. పాత మెట్ల దారి దగ్గర ఉంది ఈ నామాల గావి. సహజ సిద్ధమైన గుహ ఇది. రామానుజులకు పూర్వం స్వామివారి నామానికి శ్వేత మృత్తిక నామం శుద్ధిని ఈ గుహ నుండే తీసుకువచ్చేవారు. రామానుజుల కాలంలో స్వామివారి నామం దూరం నుంచి కూడా చూస్తే కనపడే విధంగా, స్పష్టంగా కనపడే విధంగా పచ్చ కర్పూరంతో పెట్టాలని మార్పు చేయడం జరిగింది. కైవల్య పరము శ్రీ వెంకటనగమదివో శ్రీ వెంకటాపతికి సిరులైనది భావింప సకల సంపద రూపమదివో అదివో 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 వెంకటరమణ సంకటహరణ వెంకటరమణ సంకటహరణ వెంకటరమణ సంకటహరణ వెంకటరమణ సంకటహరణ
పదివేల శేషుల పడగలమయము అదివో చల్లదివో శ్రీహరివాసము 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 వెంకటేశానమో శ్రీనివాసానమో వెంకటేశానమో హరివో ఆపదముక్కులవాడ అనాథరక్షక గోవింద గోవింద. మనమోహన రాధారమణ మనమోహన రాధారమణ వనమాలి వాసుదేవ మనమోహన రాధారమణ మనమోహన రాధారమణ పోటే పాడండి వనమాలి వాసుదేవ మనమోహన రాధారమణ వనమాలి వాసుదేవ మనమోహన రాధారమణ శశివదన సరసి జనయన జగన్మోహన రాధారమణ శశివదన సరసి జనయన జగన్మోహన రాధారమణ వనమాలి వాసుదేవ మనమోహన రాధారమణ వనమాలి వాసుదేవ మనమోహన రాధారమణ వనమాలి వాసుదేవ మనమోహన రాధారమణ వనమాలి పాడాలి ప్రయత్నం చేయండి శశివదన సరసి జనయన జగన్మోహన రాధారమణ శశివదన సరసి జనయన జగన్మోహన రాధారమణ 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 వనమాలి వాసుదేవ మనమోహన రాధారమణ వనమాలి వాసుదేవ మనమోహన రాధారమణ వనమాలి వాసుదేవ మనమోహన రాధారమణ వాసుదేవ మనమోహన రాధారమణ శశివదన సరసి జనయన జగన్మోహన రాధారమణ శశివదన సరసి జనయన జగన్మోహన రాధారమణ జగన్మోహన రాధారమణ జగన్మోహన రాధారమణ జగన్మోహన రాధారమణ జగన్మోహన రాధారమణ జగన్మోహన రాధారమణ 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 వనమాలి వాసుదేవ మనమోహన రాధారమణ వనమాలి వాసుదేవ మనమోహన రాధారమణ వనమాలి వాసుదేవ మనమోహన రాధారమణ వనమాలి వాసుదేవ మనమోహన రాధారమణ శశివదన సరసి జనయన జగన్మోహన 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 రాధారమణ జగన్మోహన రాధారమణ జగన్మోహన రాధారమణ జగన్మోహన రాధారమణ మల్కాజీ బాగా జగన్మోహన రాధారమణ జగన్మోహన రాధారమణ మనమోహన జగన్మోహన రాధారమణ 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 రాధారమణ
దర్శనానికి వచ్చినప్పుడు అయితే ఈ మోకాళ్ళ పర్వతం దగ్గరికి రాగానే అతనికి కళ్ళు కనిపించక ఘోర వర్షంలో అయితే కింద జారి పడడం జరుగుతుంది. అయితే ఈ పర్వతం చాలా గొప్పది, ఎంతో పవిత్రమైనది. ఎంతోమంది మునులు ఋషులు తపస్సు చేస్తూ చెట్టులాగా, పుట్టలాగా, గుట్టలాగా, రాయిలాగా అయితే మారడం జరుగుతుంది. ఇంత పవిత్రమైన చోటు చెప్పులు వేసుకొని అన్నమయ్య రావడంతో అతనికి అలా జరుగుతుంది. ఆ తరువాత అమ్మవారు వచ్చి వాళ్ళు తింటున్న ప్రసాదాన్ని అన్నమయ్యకి ఇచ్చి ఈ కొండ గురించి అయితే జరిగిన కథ పుణ్య స్థలం అని చెప్పడంతో అన్నమయ్య తెలుసుకోవడం జరుగుతుంది. వచ్చింది ఎవరు కాదు, సాక్షాత్తు అమ్మవారే వచ్చింది అని అతనికి అర్థమవుతుంది. అయితే ఈ మొకాళ్ళ పర్వతాన్ని మొకాళ్ళతో మాత్రమే ఎందుకు ఎక్కుతారు? ఈ పర్వతానికి మొకాళ్ళ పర్వతం అని ఎందుకు పేరు వచ్చింది? పూర్వం రామానుజుల వారు ఈ పర్వతం దగ్గరికి రాగానే పర్వతాన్ని భక్తితో నమస్కరించి ఈ పర్వతాన్ని పాదాలతో కాకుండా మొకలతో ఎక్కడం జరిగింది. అందుకే అందరూ అప్పటి నుంచి మొకలతో అయితే ఈ పర్వతం ఎక్కడం జరిగింది. అందుకే మొకాళ్ళ పర్వతం అని పేరుగాంచింది. ఈ పర్వతాన్ని మొకాళ్ళతో ఎంత ఎక్కుతున్న కొద్దీ అంత ఎక్కాలి అనే ఉత్సాహం అయితే పెరుగుతుంది భక్తులలో. ఒకసారి మీరు వెళ్ళినప్పుడు ఇష్టంగా ఎక్కి చూడండి. 550. వ్యూ మాత్రం సూపర్ ఉంది. వ్యూ మాత్రం గందాక ఎక్కితే మొత్తం అయిపోతుంది. నీ ఇష్టం. సక్సెస్ఫుల్ 3000. చూడండి ఫ్రెండ్స్, మా ఎంబడి వచ్చిన రాజన్న స్వామి మొక్కల పర్వతం మోకాలతో ఎక్కుతారు. వేసుకుంటాను. నాతో కాలే ఫ్రెండ్స్, నేను ఖాళీ 11 ఎక్కగలిగా, ఎందుకంటే హెవీ వెయిట్ పర్సన్ కదా నేను. అలా అని వ్యూ అయితే మస్తుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, తిరుమల మోకాల పర్వతం అంటే మోకాలతో ఎక్కుతారు మా వాళ్ళు. కాలినడకంటే నడిచిర్రు, ఆకాశం నడకంటే ఆకాశంలో నడిచేట్టున్నారు మా వాళ్ళు. దేనికి తగ్గేదిలే అంటారు, ఎవరికి ఇంటలేరు ఫ్రెండ్స్. వీళ్ళు తగ్గేదిలే అంటారు. దర్శనం అయ్యేదాకా ఇంటికి పోని అంటారు ఫ్రెండ్స్. వాన పడుతుంది ఇంకా. ఇక్కడ మంచి వాతావరణం, కొండలు గుట్టలు, ఇల్లు తిరుమల. ఇటువంటి వ్యూ మనకి లక్షలు పెట్టినా దొరకదు ఫ్రెండ్స్, ఎక్కడ చూడలేము మనం. ఇది ప్రకృతిని ఆస్వాదించాలంటే తిరుమల కాలినడకన రావాలా. 100% ఫ్రెండ్స్, 100%. రాజా ఒకసారి హాయ్ చెప్పు, చెయ్యపు. వెరీ గుడ్. గోవిందా గోవిందా. స్వామి గారు నా వెనుకనే ఉన్నారు. స్వామి గారు మనకు కనిపిస్తలేరు. స్వామి గారు ఒకసారి చేయి చెప్పండి. వెరీ గుడ్. వర్షం, ఏ వర్షం ఏ తుఫాను మా ఆపలేదు అంటారు భక్తులు. ఇక్కడ ఎటువంటి ప్రమాదం ఎదురైనా ఎదుర్కొంటాం, గోవింద నామస్వరం చేసుకుంటాం, ముంగడ సాగుతాం అంటారు ఫ్రెండ్స్. గోవిందా గోవిందా. వావ్, ఇంత మంచి అనుభూతి కలుగుతుంది అస్సలు అనుకోలేదు నేను తిరుమలకి వచ్చినాక.
చాలా మంచి అనుభూతి. ఓ వావ్ వావ్ వావ్. మొగల పర్వతం మొత్తం మెట్లు కంప్లీట్ అయిపోయినాయి. ఈ కథమా ఇది ఉంది 50 మెట్లు, అది మొత్తం మన 51 మెట్లు. ఉండే అట్లా సంజయ్ ఉండే అట్లా చూడు అది ఏ బేసిక్ లాపి నీడ చూడదు దర్శనానికి వెళ్ళిపోవడం మీరు ఓం నమో వెంకటేశాయ. రూమ్కి అయితే వచ్చేసాం. రూమ్ చాలా బాగుంది. తెలిసిన అన్న విఐపి రూమ్ అయితే తీసుకోవడం జరిగింది. అన్న వాళ్ళ రూమ్ని మేము ఫ్రెషప్ అయ్యి దర్శనం కోసం వెళ్తామని చెప్పి అన్న ద్వారా మేము ఈ రూమ్లో ఉన్నాము. త్వరగా ఫ్రెషప్ అయ్యి దర్శనంకి వెళ్ళడమే బాకీ. ఇక తిరుమల కొండపైకి లౌకిక సుఖాల కోసం అయితే అస్సలు రాకూడదు. తిరుమలలో దేవాలయం చుట్టూ ఉన్న మాడవీధులలో చెప్పులు ధరించి తిరగరాదు. పూసిన పువ్వులు ప్రతిదీ స్వామివారికే సొంతం, స్వామివారికి మాత్రమే అర్పించాలి. మహిళలు అస్సలు వాడరాదు. శ్రీ వరాహ స్వామివారిని దర్శించకుండా శ్రీనివాసుని దర్శించడము చేయరాదు. తిరుమలలో వెంకటేశ్వరుని స్వామి క్షేత్రం కాకముందుకు వరాహ స్వామివారి క్షేత్రం ఇది. మొదటి పూజ, మొదటి నైవేద్యం, మొదటి దర్శనం, ఈ 3 నీకు ఇస్తానని శ్రీనివాసుడు శ్రీ వరాహస్వామి వారికి అనుమతి తీసుకొని వ్రాసిన పత్రం టీటీడీ మ్యూజియంలో ఉంది. శ్రీ స్వామివారికి అభిషేకాలు చేసిన నీరును, ఆ నీరు చేరే ప్రదేశాన్ని కటహ తీర్థం అని అంటారు. హుండీ పక్కకు కింద భాగంలో కనపడుతుంది మనకి. శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి సైన్యాధిపతి అయిన విశ్వక్సేనుడు హుండీ వైపు చిన్న సందు వైపు ఉంటాడు. స్వామివారి దేవాలయం వైపు ఉన్న బావి కింద నుండి విరజ నది ప్రవహిస్తుంది. అది స్వామివారి గర్భగుడి కింద నుంచి ప్రవహించే శ్రీవారి పుష్కరిణిలో అయితే కలుస్తుంది. తీర్థ మధ్యలో ఉన్న కట్టడం భాగంలో కింద సరస్వతి మాతా శక్తి ఉంటుందని వరం. ఇప్పుడు మనం చూస్తున్న వృక్షం పేరు అశ్వత్థ వృక్షం. పూర్వం వెంకటేశ్వర స్వామి వారు వివాహ సమయంలో 14 లక్షల రామమండాలు అప్పు తీసుకున్నాడు. స్వామివారు చేతులతో రుణపత్రం రాసి ఇచ్చి బ్రహ్మ ఈశ్వరునితో పాటు ఈ అశ్వత్థ వృక్షం కూడా సాక్ష్యం అని పెట్టారు. ఆ చెట్టు కింద కూర్చున్నప్పుడు స్వామివారు సొంత హస్తాలతో వ్రాసి కుబేరునికి ఇస్తాడు. తిరుమలలో ఉన్న శ్రీ తరిగొండ వేగమాంబ గారి నిత్య అన్నదాన సత్రం. ఇక్కడ నిత్యము అన్నదానాలు జరుగుతూ ఉంటాయి. భక్తులు వచ్చిన వాళ్ళు తప్పక తినగలరు. శ్రీ స్వామివారి పుష్కరిణిలో మార్గశిర మాసం శుక్లపక్ష ద్వాదశి నాడు అన్ని నదుల శక్తులు స్వామివారి పుష్కరిణిలో ఏకం అయిపోతాయి అని పురాణాలలో ఉంది. స్వామివారి పుష్కరిణిలో ఉత్తర దిక్కున కుబేర తీర్థం అంటారు, ఈశాన్యం గలవ తీర్థం అంటారు, తూర్పు వైపు మార్కండేయ తీర్థం, ఆగ్నేయం అగ్ని తీర్థం అంటారు, దక్షిణం యమతీర్థం, నైరుతి వైపు వశిష్ఠ తీర్థం అంటారు.
వరాహస్వామి వైపు మోక్షతీర్థం అంటారు. ఇలా ప్రతి దిక్కుకు ఒక్కొక్క దేవత శక్తి అయితే శ్రీవారి తీర్థంలో అన్ని శక్తులు ఏకమై ఉన్నాయి. అందరికీ పుష్కరిణిలో స్నానం ఆచరించే అవకాశం రాదు. అవకాశం వచ్చిన వాళ్ళు తప్పక స్నానం ఆచరించి స్వామివారి దర్శనానికి అయితే వెళ్ళండి. ఈ వీడియో చూసిన వాళ్ళందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి ముందుకు నడిపించండి. మళ్ళీ మంచి వీడియోతో కలుద్దాం. జై శ్రీరామ్.